హలో ఆల్. సో ఇది వచ్చేసి ఆద్య క్రాడల్ సెరిమనీ వీడియో, అంటే పేరు పెడతారు కదా బారసాల వీడియో అనమాట. సో ఇది జనరల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో పెట్టాలి అనుకున్నాను, బట్ అప్పటికి నాకు ఇంకా ఇది వీడియో రాలేదు. సో స్టార్ట్ చేశాను. ఈ వీడియో వచ్చి చాలా డేస్ అయింది, బట్ ఇది చాలా లెంతీ వీడియో, ఒక 4 GB వీడియో ఏదో ఉన్నింది. సో దాన్ని ట్రిమ్ చేసి నేను ట్రిమ్ చేసి ఎడిట్ చేసి ఇప్పుడు పెట్టేలోపు ఈ టైం అయిందనమాట. సో నేను ఖచ్చితంగా షేర్ చేయాలి అనుకున్నాను దీన్ని, అందుకనే నేను షేర్ చేస్తున్నాను. సో ఆద్యకు వచ్చేసి నేను 3 monthsకి పెట్టామన్నమాట. సో జనరల్గా ఏంటి అంటే ఆద్యకి మా సైడ్ వచ్చేసి 21 daysకే పెట్టాలి, ఉయ్యాల్లో వేస్తారనమాట 21 daysకే. కాకపోతే అప్పటికి నాకు సిజరీన్ అయింది కదా, నేను రికవరీ అవ్వలేదు కంప్లీట్గా. అట్ ద సేమ్ టైం ఆద్య కూడా చాలా చిన్నగా ఉన్నింది. తన బర్త్ వెయిట్ వచ్చేసి 2.5 kg. చాలా మంది అడిగారు కదా. సో 2.5 kg అంటే ఆబ్వియస్లీ కొంచెం చిన్నగానే ఉంటారు. సో నాకు ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ పెట్టాము అంటే ఆబ్వియస్లీ ఒక 4-5 వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుకోవాలి అనుకుంటారు పాపని. సో అంత చిన్న అమ్మాయి అందరి చేతుల్లో వెళ్ళడం నాకు ఇష్టం లేకునింది, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో అందుకని చెప్పేసి నేను 3 monthsకి పెట్టామన్నమాట. ఆ 3 monthsకి పెట్టడం కూడా నాకు ఇష్టం లేకునింది. 5 monthsకి చేద్దాము, ఆద్య కొంచెం పెద్దగా అవుతుంది అనుకున్నా, బట్ ఎవరు వినలేదనమాట. 3 monthsకే పెట్టాలి అంటే ఆబ్వియస్లీ ఒప్పుకోవాలి కదా. సో అందుకనే 3 monthsకి ఆద్య క్రాడల్ సెరమనీ చేసాం. బట్ ఆ రోజు పాపం ఆద్య చాలా సఫికేషన్గా ఉన్నింది. బికాజ్ ఎందుకంటే బేబీస్ వచ్చేసి ఒక ఎన్వైరన్మెంట్లో పెరిగింటారు కదా, అది అలవాటు అయిన తర్వాత సడన్గా అంతమందిలో తీసుకెళ్ళి ఆ సఫికేషన్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు ఫంక్షన్ అంటే ఆబ్వియస్లీ చుట్టుపక్కల అందరూ ఉంటారు. సో కొంచెం సఫికేట్గా అయిపోతుంది అనమాట. ఆ ఎన్వైరన్మెంట్కి వాళ్ళు ఉండలేకపోతారు. అందుకే చాలా చీదర్ చేసింది ఆద్య ఆ రోజు. సో బట్ తప్పదిగా ఫంక్షన్స్ అంటే చాలా చిన్నగా ఉన్నింది ఆద్య. మీరు చూసారా, నాకు ఈ వీడియో చేస్తుంటే ఇప్పుడు అనిపిస్తున్నారా ఎంత చిన్న అమ్మాయి అప్పుడు పెద్దగా అయిపోయింది, అసలు డేస్ ఎంత తొందరగా పాస్ అవుట్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. సో ఆద్య బారసాల వీడియో అయితే ఇది. సో ఆద్యకి పేరు మేము ఎందుకు పెట్టాలనుకున్నాము ఆద్యశ్రీ అంటే, సో జనరల్గా ఏంటి అంటే నా మైండ్లో వచ్చేసి అక్షర ఉన్నింది పేరు. అక్షర పెట్టాలని నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఆద్యశ్రీ కూడా బాగా నచ్చింది నాకు. సో నాకు అక్షరాన్ని నేను ఎందుకు పెట్టాలి అనుకున్నాను అంటే, ఆ పేరు ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అరే నాకు ఆ పేరు ఉండింటే బాగుండు అనుకున్నాను. నాకు పుట్టబోయే పిల్లలకి కూడా అక్షరాన్ని పేరు పెట్టాలి అనుకున్నాను. బట్ ఆద్యశ్రీ అని మేము ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఆద్యశ్రీ అంటే ఇట్స్ డివైన్, అంటే ఏమంటారు ప్రశాంతత అని అర్థం అనమాట. సో మా హస్బెండ్కి ఆద్యశ్రీ బాగా నచ్చింది అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా ఆద్యశ్రీ నచ్చింది. అందరూ అన్నారు అక్షర ఇప్పుడు జనరల్ అయిపోయింది, ఆద్యశ్రీ పెడదాము అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఆద్యశ్రీ మా హస్బెండ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే అన్నిట్లో టాప్ ఉండాలి అని చెప్పేసి పెట్టారనమాట. ఈవెన్ ఆయన ఎలా ఆలోచించారంటే ఈవెన్ అటెండెన్స్లో కూడా టాప్ ఉండాలి, ఆద్యశ్రీ AA వస్తుంది కదా, సో అటెండెన్స్లో కూడా ఫస్ట్ ఉంటుంది, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆయన అలా డిసైడ్ అయ్యారనమాట ఆద్యశ్రీ. సో ఫైనల్గా ఆద్యశ్రీ అయితే అలా పెట్టాము. ఇది వచ్చేసి వెల్కమ్ అనమాట. మేము వెల్కమ్ అలా చేసాము. మేము ఇది కూడా డ్రెస్సెస్ నేను అక్కడ మా మమ్మీ స్టిచ్ చేశారు, నేను కస్టమైజ్ చేయించుకొని నేను అక్కడే ఎమ్మిగ్నూరులోనే స్టిచ్ చేయించామన్నమాట. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఊర్లో జరిగింది ఫంక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తయ్య మా చిన్న మావయ్య బట్టలు పెడుతున్నారనమాట మాకు. ఇది ఫంక్షన్కి కట్టుకోవాలి కదా అదనమాట. సో నాకు ఆద్య డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. బికాజ్ ఎందుకంటే అది మా మమ్మీ చాలా ఇంట్రెస్ట్తో ప్రేమతో కుట్టింది అది డ్రెస్. అది చూడంగానే అందరూ అన్నది ఇది రెడీమేడ్ డ్రెస్సా అని చెప్పేసి. కాదు మా మమ్మీ కుట్టారని చెప్తున్నాను నేను. తిను మా మమ్మీ అండ్ మా చిన్న చెల్లి అనమాట. మా చిన్న చెల్లి కూడా సేమ్ నాలాగే చాలా క్యూట్ ఉంటుంది అండ్ చాలా బాగా అల్లరి చేస్తుంది. మా సెకండ్ చెల్లి మిడిల్ ఉంది కదా, మా సెకండ్ చెల్లి అనమాట. సో తను వచ్చేసి చాలా సైలెంట్. ఎంత సైలెంట్ అంటే చుట్టుపక్కల ఒక 100 మంది ఉన్నా నా చుట్టూ ఎవరూ లేరన్నంత సైలెంట్గా ఉంటుంది, అది ఎవరితో మాట్లాడదనమాట. సో ఇది ఫంక్షన్ హాల్ ఎమ్మిగ్నూరులోనే ఉంది, అక్కడే చేసాం ఫంక్షన్ కూడా. అండ్ జనరల్గా నేను ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటి అంటే, నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా, చాలామంది కింద కామెంట్స్ వచ్చేసి ఒక 90% బాగున్నాయండి, కామెంట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. బట్ కొందరు ఏంటి అంటే ప్రతి వీడియో మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను ప్రతి కామెంట్ కూడా చెక్ చేస్తున్నాను, ప్రతి కామెంట్ కూడా చదువుతున్నాను. బట్ కొన్ని కామెంట్స్కి నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, థైరాయిడ్ గురించి కానివ్వండి, లేదంటే మా ప్రెగ్నెన్సీ గురించి కానివ్వండి, ఏదో ఒక డౌట్ వచ్చి ఉంటుంది.
మీకు వచ్చిన డౌట్ ఇంకొకరికి వస్తుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన ఆన్సర్ ఇంకొకరికి సూట్ అవ్వకపోవచ్చు, అందుకని చెప్పేసి నేను అలా ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను. మీకు ఏదైనా పర్సనల్గా ఏదైనా డౌట్ ఉంది, నాతో నిజంగా ఏదైనా చెప్పాలి అనుకున్నారు, లేదా ఫ్లాష్ కట్స్ గురించి ఏదైనా డౌట్ ఉంది, లేదంటే బేబీ యాక్టివిటీస్ గురించి డౌట్ ఉంది, ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐఎమ్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఏది ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో దయచేసి ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి. అండ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఆద్య డైలీ యాక్టివిటీస్ కూడా నేను స్టోరీస్ లాగా పెడుతూ ఉంటాను అనమాట. సో మీరు అక్కడ నాకు మెసేజ్ చేశారు అంటే పక్కా మీకు అట్లీస్ట్ ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా రిప్లై వస్తుంది. నేను టైం చూసి ప్రతిసారి నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా నాతో ఫ్రీగా అక్కడ అడగచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక 2-3 ఉన్నారండి. ఆ 2-3 ప్రతి వీడియో కింద నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్ పెట్టడం నేను తప్పని అస్సలు చెప్పట్లేదు, బట్ వాంటెడ్గా ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో చేస్తున్నాను, అది మీకు నచ్చలేదు. ఇప్పుడు ఫుడ్ వీడియో ఉంది, 6 months అని పెట్టారు. 6 months కాదండి, 7 months 8 months నుంచి ఇవ్వాలి ఫుడ్, సాలిడ్స్ బేబీస్కి, దోశ, ఇడ్లీ అట్లాంటివన్నీ అంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. బికాజ్ అందరి అభిప్రాయం ఒకలా ఉండదు కాబట్టి. నువ్వు కావాలన్నట్టుగా నెగిటివ్ కామెంట్ పెడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టకండి. బికాస్ ఎందుకంటే యూతల వాళ్ళు కూడా కొంచెం హర్ట్ అవుతారు. బికాస్ ఎందుకంటే ఏదైనా జెన్యూన్ ఉంది అంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, అది తప్పలేదు అక్క, ఇది చెప్తున్నారు, ఇది చేంజ్ చేసుకోండి అంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. దాన్ని పని కట్టుకొని మరీ మీరు అలా కామెంట్స్ పెడితే నాకు ఎందుకు బాధ అనిపించింది. ఒక వీడియోలో చూశానండి, మేకప్ ఎక్కువైంది అన్నారు. నేను అసలు జనరల్గా మేకప్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకటే వేసుకుంటాను, నార్మల్గానే రెడీ అయ్యాను. అది అసలు మ్యాటరా అండి? మేకప్ ఎక్కువైంది, లిప్స్టిక్ ఎక్కువైంది, అసలు నువ్వు బేబీని టార్చర్ పెడుతున్నావు. ఒక మదర్కి తెలుస్తుందండి బేబీని టార్చర్ పెడుతున్నారా లేదంటే బేబీకి. ఏ మదర్ అయినా, ఏ తల్లి అయినా, ఎంత ఏమంటారు, ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత రిచ్ అయినా, ఎంత పూర్ అయినా, మదర్ ఎప్పుడు కూడా తన బేబీకి సేమ్ లవ్నే పాస్ ఆన్ చేస్తుందండి. ఏ మదర్ కూడా వాళ్ళ బేబీని టార్చర్ పెట్టాలి అనుకోదు, హ్యాపీ ఎన్వైరన్మెంట్లో చదివించాలి అనుకుంటారు. సో నేను అలాగే అనుకున్నాను, అలాగే వీడియోస్ చేశాను. అండ్ ఒకానొక టైంలో నాకు యూట్యూబ్ స్టాప్ చేసేద్దాం అనిపించింది ఆ కామెంట్స్ చూసి, బట్ నేను లేదు. బికాజ్ నాకు తెలుసండి, వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మీ అందరూ టచ్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 100 to 200 దాకా నాకు ఇన్స్టాగ్రామ్లో టచ్ వచ్చారనమాట. అందులో 5 people అంటే 5 babies రికార్డ్ తెచ్చుకున్నారు. 1 year 1.5 year ప్లస్ వాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది. నోబెల్ వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్. నేను పెట్టే వీడియోస్ కొంతమంది అయినా ఫాలో అవుతున్నారు, కొంతమంది అయినా దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం ఖచ్చితంగా వీడియోస్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నేను ఖచ్చితంగా ఆద్య జర్నీలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇది, నేమింగ్ సెరిమనీ అన్నది ఫస్ట్ ఫంక్షన్. అందుకని చెప్పేసి నేను చేశాను అనమాట. ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, ఇది కూడా ఉండాలి ఈ వీడియో అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఆద్యాకి నేను ఏవైతే యాక్టివిటీస్ చేపిస్తున్నానో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా యాక్టివిటీ వీడియోస్ వస్తాయి. సో 12 months నుంచి 18 months లోపు అండ్ 6 months నుంచి 12 months లోపు ఏ యాక్టివిటీస్ నేను ఆద్యతో చేపించాను అండ్ నేను ఆ వీడియోస్ అసలు ఆద్యకి ఎలా నేర్పిస్తున్నాను, ఈవెన్ చెస్ వీడియో అడిగారు కదా, అది కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ నా వీడియోస్ అన్ని కూడా ఇప్పటి నుంచి యాక్టివిటీ అండ్ యాజ్ వెల్ as ఫుడ్ వీడియోస్ వస్తాయి. అండ్ ట్రిప్కి వెళ్తున్నాం, ట్రిప్ వీడియోస్ కూడా వస్తాయి. నేను మీకు అన్ని కూడా అప్డేట్ చేస్తాను. అండ్ మీరు నా ఛానల్ని ఖచ్చితంగా ఏమంటారు వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, వీడియోస్ చూసి ఏదో కొంత నేర్చుకుంటున్నారు చాలామంది. నాకు అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నేను ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగలేదు, ఎందుకంటే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి. నేను మంచి వీడియోస్ నేను ఇంకా ఖచ్చితంగా చేస్తాను. అండ్ నా మైండ్లో చాలా ప్లాన్ ఉంది ఈ వీడియోస్ చేయాలి అని చెప్పేసి. ఆ వీడియోస్ అయితే నా యూట్యూబ్లో ఖచ్చితంగా వస్తాయి. అండ్ నెక్స్ట్ కూడా చాలా మంది యాక్టివిటీస్ అడుగుతున్నారు కదా, యాక్టివిటీస్ వీడియోస్ అండ్ బేబీకి ఆల్ఫాబెట్స్ ఎలా నేర్పించాలి, ఇవన్నీ కూడా లైన్ బై లైన్ వస్తాయి అన్నమాట. అండ్ మీరు నా ఛానల్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఏ డౌట్స్ ఉన్నా నాతో చెయ్యండి. మీరు ఎప్పుడు ఫీల్ అవ్వదు కామెంట్కి రిప్లై ఇవ్వలేదు అనేసి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సో మేము వచ్చేసి తేజ్ ఫోటోగ్రఫీ నుంచి చేయించుకున్నాం అనమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో